సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి వేడుకలను జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు, టీఎన్జీఓ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆయన చేసిన కార్యక్రమాలను, వ్యవసాయం అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. పాపన్న గారికి, సామాజిక నాయకుడు పాపన్న గారికి, బహుజన నాయకుడు పాపన్న గౌడ్కి, బహుజన నాయకుడు పాపన్న గారికి. వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ పేదవాళ్ళు అయ్యే ఉంటారు. నువ్వు కుమ్మర వృత్తి, కమ్మర వృత్తి, గీత వృత్తి, ఈ చాకలి వృత్తి, ఏ వృత్తి అయినా చేయి. అప్పట్లో కూడా జిఎస్టీ ఉండేది అన్నట్టు. సో అవన్నీ కూడా కష్టమవుతుంది జనాలకి, సామాన్యులకు కష్టమవుతుందని చెప్పి ఏం చేశారైనా ఎక్కువ శాతం దండయాత్ర చేసి ధనాన్ని కొల్లగొట్టుకొచ్చి ప్రజలకి సుభిక్షంగా ఉండడానికి నీటిపారుదల, వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటిపారుదల, ఆ రోజే ఆనకట్టలు, చెట్టు కట్టడం. ఆ రోజుల్నే ఇందాక స్టేట్ వక్త చెప్పినట్టుగా ఎవరిదైతే వాదానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళేంటి, మన పూజారులే ఉండాలి. మన దేవతల్ని, మన గ్రామ దేవతల్ని మనం పెట్టుకున్నాం. ఒకరి మీద డిపెండెంట్గా కావద్దు. మనము మనది అంటూ ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని గ్రహించాం. అవునా కదా? జనరల్ సీట్లలో కూడా కొట్లాడాలి. ఇప్పుడు మనకి జాబ్స్లో రిజర్వేషన్ ఉన్నది. అనామకంగా చనిపోలేదు, చాలా గొప్ప చావు సరిపోయింది. దానికోసం అంటే ఈరోజు నువ్వు ఎంత సంపాదించినావు అనేది కొంతమందికి తెలిస్తే రావచ్చు. ఇప్పుడు అంబానీ కానీ వీళ్ళు కానీ మనం అంటే ఎవరు? ఒక అబ్బాయి ఒక ఊరు నుంచి స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, మనోళ్ళతోనే ఉండాలి కదా, మనోళ్ళతోనే ఉండాలి, మనోళ్ళతోనే తిరగాలి, మనోళ్ళతోనే ఉండాలి. ఆ చిన్నోడు కాబట్టి వాడికి మన అంటే ఏదో ఇవ్వలేదు. సరే ఏదో బడి అయిపోయింది. తర్వాత పక్క దగ్గర కాలేజీలో సీట్ వచ్చి అప్పుడు ఏం చెప్పాడంటే, అరే మన వాళ్ళతో ఉండాలి, మన ఊరోళ్ళు, మన కథ మనం ఉండాలి. రాష్ట్రం మనమైంది. తర్వాత వాడు అమెరికాకి ఎక్కడికి వెళ్ళినప్పుడు మన వాళ్ళతో ఉండాలి. అక్కడ ఏమైంది, మన దేశం వాళ్ళతో, మన పరిధి మారిపోయింది. లాస్ట్కి వచ్చి ఆ అబ్బాయి ఒక అమ్మాయిని, వేరే దేశం అమ్మాయిని చేసుకుంటా అంటే మళ్ళీ వాళ్ళ నాన్న కోపం వచ్చింది. ఇక్కడ మన దేశం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ విడిచిపెట్టి ఎక్కడ అంటే, నాన్న నువ్వు స్కూల్లో పెట్టించి చెప్తున్నావు, మనం అంటే ఇక్కడేదో మన కులం కథ అన్నావు, తర్వాత మన ఊరు అన్నావు, తర్వాత మన రాష్ట్రం అన్నావు, తర్వాత మన దేశం అన్నావు. ఇప్పుడు ప్రపంచం అంతా మనదే కదా నాన్న.